అరుదైన ఖనిజాలపై చైనా నియంత్రణను ఎదుర్కొనేందుకు భారత్, ఐరోపా దేశాల మద్దతు తీసుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. బీజింగ్ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సవాల్ చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల నియంత్రణ విధించింది. విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన స్కాట్, ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందన్నారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని దుయ్యబట్టారు. చైనా దూకుడును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న స్కాట్ బెసెంట్ ఇందుకోసం భారత్, ఐరోపా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు అరుదైన ఖనిజాలపై చైనా నియంత్రణను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తప్పుపట్టారు. దీనికి ప్రతీకారంగా బీజింగ్పై 100% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1న లేదా అంతకంటే ముందుగానే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. అటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్వేర్లపైన నియంత్రణ విధిస్తామని ట్రంప్ తెలిపారు.